మోక్షద ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే పాపాల నుంచి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. మోక్షద ఏకాదశి ప్రాముఖ్యత. హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏడాది చివర్లో వచ్చే ఏకాదశి మోక్షద ఏకాదశి డిసెంబర్ 22-23 తేదీల్లో ఉంటుంది. వైదిక జ్యోతిష్యం ప్రకారం ఆ రోజు విష్ణువుని ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. 24 గంటల పాటు భక్తి శ్రద్ధలతో కటిక ఉపవాసం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం పొందుతారు. మోక్షద ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అంకితం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధ చేసింది ఇదే రోజు. అందుకే ఈ రోజుని గీతా జయంతి అని కూడా అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండటం వల్ల మనిషి అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతాడని నమ్ముతారు. మోక్షాన్ని పొందటం కోసం ఈ ఉపవాసం అన్ని ఉపవాసాలలో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరిస్తారు. మోక్షద ఏకాదశి తిథి డిసెంబర్ 22 శుక్రవారం ఉదయం 8:16 నుంచి ప్రారంభమై డిసెంబర్ 23 ఉదయం 7:11 గంటల వరకు ఉంటుంది. మోక్షద ఏకాదశి ప్రాముఖ్యత. మోక్షద ఏకాదశిని పితృదోషాన్ని తొలగించే ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజు వ్రతం ఆచరిస్తే మోక్షం పొందని మన పూర్వీకులు కూడా మోక్షం లభిస్తుందని విశ్వాసం. విష్ణువు, శ్రీకృష్ణుడు ఇద్దరినీ పూజిస్తారు. ఈ ఏకాదశిని భారతీయులు గొప్పగా జరుపుకుంటారు. విష్ణువుకి ప్రత్యేక పూజలు చేయడం వల్ల భక్తుల కోరికలు అన్నీ నెరవేరుతాయని నమ్మకం. మోక్షద ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా మంచిది. తెల్లవారు జామున నిద్రలేచి స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి. చాలా పవిత్రమైన రోజు కనుక ఉపవాసం ఉంటే గొప్ప ఫలితం దక్కుతుంది. ఉపవాసం ఉండే సమయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? ఇది ఏకాదశి సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు ఉంటుంది. పాలు, పండ్లు తీసుకోవచ్చు. మోక్షద ఏకాదశి ముందు రోజున భక్తులు వెల్లుల్లి, ఉల్లి, పప్పులు, ధాన్యాలు, బియ్యం తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజు విష్ణు భక్తులు బేల్ చెట్టు ఆకులు తింటారు. భగవద్గీత పారాయణం చేస్తే మంచిది. విష్ణు సహస్రనామం పఠించాలి. మోక్షద ఏకాదశి చాలా మహిమతో కూడుకున్నదని భక్తుల విశ్వాసం. భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి వ్రతం చేయడం వల్ల విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. ఏటా ఈ వ్రతాన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల మరణించిన తర్వాత మోక్షం లభిస్తుందని నమ్మకం. వ్రతం చేసే వాళ్ళు విష్ణు దేవాలయాలని సందర్శించి పూజ చేస్తే శుభం కలుగుతుంది. ఇవి ఇంటికి తెచ్చుకుంటే మంచిది. మోక్షద ఏకాదశి రోజు ఇంటికి కొన్ని వస్తువులు తెచ్చుకోవడం వల్ల ఇల్లు ధనంతో నిండిపోతుందని నమ్ముతారు. వాస్తు దోషాలు తొలగించుకోవడం కోసం తెల్ల ఏనుగు విగ్రహం తెచ్చుకుంటే మంచిది. కామధేనువుగా భావించే ఆవు విగ్రహం పెట్టుకుంటే మేలు జరుగుతుంది. ఈ రెండింటిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తులసి మొక్కను ఆ రోజు ఇంట్లో నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. విష్ణువు అనుగ్రహం పొందుతారు.